హాయ్ ఫ్రెండ్స్, డ్రాగన్ మూవీ టీజర్ చూసుంటారు కదా. అందులో అఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ గురించి చెప్తున్నప్పుడు నాకు ఆ గోల్డెన్ ట్రయాంగిల్ అనే పేరు మీద క్యూరియాసిటీ పెరిగింది. అందుకే దాని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అది 1880వ సంవత్సరం బ్రిటిషర్స్ ఆక్రమణలో ఇండియా ఉన్నటువంటి కాలం అది. ఆ టైంలో బ్రిటిషర్స్ మన ఇండియా నుంచి చాలా విలువైన సంపదను దోచుకున్నారని మనందరికీ తెలుసు. దాంతోపాటు మన ఇండియాలోని ఇండస్ట్రీస్ ద్వారా, వ్యాపారాల ద్వారా కూడా చాలా మొత్తంలో ఆదాయాన్ని తీసుకెళ్ళిపోయారు. కానీ అందులో 17% కేవలం ఓపియం అనేటువంటి నల్ల మందు నుండి వచ్చింది అని మీకు తెలుసా? గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి రోజు టన్నుల కొద్దీ నల్లమందు కోల్కతా పోర్టు నుంచి చైనాకి వెళ్ళేది. ఇక 1970s వచ్చేసరికి గోల్డెన్ ట్రయాంగిల్ నుండి ప్రతి సంవత్సరం 700 టన్నుల ఓపియం ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ అయ్యేది. అసలు ఈ గోల్డెన్ ట్రయాంగిల్ కథ ఏంటి? దీనికి బ్రిటిష్ ఇండియాకి ఉన్న లింక్ ఏంటి? టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి ఓపియం ట్రేడింగ్తో ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? ప్రజెంట్ మణిపూర్లో జరుగుతున్నటువంటి వైలెన్స్కి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఎలా కారణమైంది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ అసలు గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటో చూద్దాం. గోల్డెన్ ట్రయాంగిల్ అనేది 3 దేశాలు కలిసేటువంటి ఒక ప్రాంతం. ఆ 3 దేశాలు ఏంటంటే థాయిలాండ్, మయన్మార్ మరియు లావోస్. ఈ ప్రాంతం అంతా అడవులతో నిండిపోయి ఉంటుంది. కొండలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. జియోగ్రాఫికల్గా చూసుకుంటే ఇదొక ల్యాండ్ లాక్డ్ ఏరియా. ఇక్కడ ఓపియం పాపీ ప్లాంట్స్ని చాలా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఓపియంని బ్లాక్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఈ పేరు 1970sలో CIA ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ప్రాంతం ప్రపంచంలోకెల్లా చాలా పెద్ద డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ లాగా ఎదిగింది. ఇక్కడ పండించేటువంటి రా ఓపియంని హెరాయిన్గా మార్చి స్మగుల్ చేసేవాళ్ళు. ప్రభుత్వ అధికారులు దీన్ని ఆపడానికి ఏమీ చేయలేకపోయారు. దాంతో డ్రగ్ లార్డ్స్కి ఇక్కడ వ్యాపారం అనేది అనుకూలంగా మారింది. గోల్డెన్ ట్రయాంగిల్ కథ మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే ముందు బ్రిటిష్ ఇండియా హిస్టరీని తెలుసుకోవాలి. బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఓపియం వ్యాపారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ వ్యాపారాన్ని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది. బ్రిటిష్ వాళ్ళు చైనా నుండి టీ, సిల్క్ లాంటి వాటిని దిగుమతి చేసుకునేవారు. కానీ వాటికి బదులుగా డబ్బు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ఇండియాలో ఓపియం పండించి దాన్ని చైనాకి స్మగుల్ చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యాపారంలో కోల్కతా పోర్టుది చాలా ముఖ్యమైన పాత్ర. బెంగాల్ ప్రాంతంలో పండించినటువంటి ఓపియంని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు కలెక్ట్ చేసేవారు. దాన్ని కోల్కతాలో ఉన్న ఫ్యాక్టరీస్లో ప్రాసెస్ చేసేవారు. తరువాత కోల్కతా పోర్టు ద్వారా వ్యాపారులకు వేలం వేసేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్ట్గా స్మగ్లింగ్ చేయకుండా ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి తన చేతులు దులుపుకుంది. 40 సంవత్సరాల కాలంలో ఓపియం ద్వారా వచ్చినటువంటి ఆదాయం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యాపింపజేయడంలో చాలా హెల్ప్ అయింది. చైనా ఈ ఓపియం వ్యాపారాన్ని అప్పట్లో నిషేధించింది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ నిషేధాన్ని అస్సలు పట్టించుకోలేదు. దీనివల్ల 1839 నుండి 1842 వరకు ఫస్ట్ ఓపియం వార్ అనేది జరిగింది. ఈ యుద్ధంలో చైనా ఓడిపోయింది. ట్రీటీ ఆఫ్ నాన్కింగ్ ద్వారా హాంకాంగ్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది. చైనాలో నల్లమందు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా బ్రిటిష్ వాళ్ళు 1856 నుండి 60 వరకు జరిగినటువంటి సెకండ్ ఓపియం వార్ ద్వారా మరిన్ని పోర్ట్స్ని ఆక్రమించుకున్నారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. అదేంటంటే బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఓపియం వ్యాపారంలో కొన్ని భారతీయ వ్యాపార కుటుంబాలు కూడా ఉన్నాయి. వాటిలో టాటా గ్రూప్ ముఖ్యమైన పాత్ర పోషించింది. టాటా ఫ్యామిలీ వ్యాపారం 1850sలో స్టార్ట్ అయింది. నజర్వాంజీ టాటా కాటన్ మరియు ఓపియంని చైనా మరియు జపాన్లకి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వ్యాపారం ద్వారా వచ్చినటువంటి లాభాలు వాళ్ళు ఇండియాలో స్టార్ట్ చేసిన బిజినెస్లకి ఇన్వెస్ట్మెంట్ లాగా మారినాయి. తర్వాత జంషెడ్జీ టాటా తన తండ్రి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లారు. కోల్కతా మరియు బాంబే పోర్టుల ద్వారా ఈ వ్యాపారం జరిగేది. జంషెడ్జీ టాటా చైనాలో తిరుగుతున్నప్పుడు కాటన్ ఇండస్ట్రీకి ఉన్న డిమాండ్ని గమనించారు. కానీ వాళ్ళ మొదటి ఆదాయం మాత్రం ఓపియం మరియు కాటన్ ట్రేడ్ నుండి వచ్చింది. తర్వాత ఆర్డి టాటా కూడా చైనాలో టాటా అండ్ కో పేరుతో ఓపియం ఇంపోర్ట్ వ్యాపారాన్ని చేసేవారు. అప్పట్లో చైనాలో ఓపియం ఇల్లీగల్ అయినా కూడా లాస్ అంత స్ట్రిక్ట్గా ఉండేవి కాదు. ఈ వ్యాపారం ద్వారా వచ్చినటువంటి లాభాలతో టాటా గ్రూప్ ఇండియాలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని స్థాపించింది. టాటా లాంటి ప్రైవేట్ కార్పొరేషన్స్ ఇండియన్ క్యాపిటలిజంకి పునాది వేశాయి. బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుండి వెళ్ళిపోయిన తర్వాత డ్రగ్ ట్రేడ్ ఫోకస్ మారింది. ప్రపంచ డ్రగ్ ట్రేడ్ ఫోకస్ అంతా కూడా గోల్డెన్ ట్రయాంగిల్కి షిఫ్ట్ అయింది. దీనికి ముఖ్యమైన కారణం 1949లో చైనాలో వచ్చినటువంటి కమ్యూనిస్ట్ రెవల్యూషన్. మావో జెడాంగ్ నాయకత్వంలో కమ్యూనిస్టులు గెలిచారు. కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయినటువంటి KMT సైన్యాలు చైనా నుండి పారిపోయినాయి.
వాళ్ళు మయన్మార్లోకి పారిపోయి అక్కడే స్థిరపడిపోయారు. వాళ్ళు తమ సైన్యాన్ని పోషించుకోవడానికి ఓపియం వ్యాపారాన్ని మొదలుపెట్టారు. కెంగ్టుంగ్ అనే స్టేట్లో ఉన్న లాహూ తెగలతో ఉండేటువంటి లోకల్ రైతుల్ని ఓపియం పండించాలి అని బలవంతం చేసేవాళ్ళు. దీనివల్ల మయన్మార్లో ఓపియం ఉత్పత్తి 20 రెట్లు అంటే 30 టన్నుల నుండి 600 టన్నులకు చేరుకుంది. అమెరికాకి చెందిన CIA కూడా ఈ KMT సైన్యాలకు రహస్యంగా సహాయం చేసేది. కమ్యూనిస్టులని ఎదుర్కోవడానికి CIA ఈ KMT సైన్యాలకి వెపన్స్ని కూడా సప్లై చేసింది. ఈ సపోర్ట్ వల్ల KMT సైన్యాలు ఇంకా బలపడిపోయినాయి. వాళ్ళు థాయిలాండ్ బోర్డర్లో బేసులను పెట్టారు. KMT జనరల్స్ లీ వెన్ హువాన్ మరియు తువాన్ సి వెన్ దీన్ని మొదట్లో లీడ్ చేశారు. ఇక్కడ నుండి గోల్డెన్ ట్రయాంగిల్లో ఓపియం వ్యాపారం భారీగా పెరిగిపోయింది. KMT జనరల్స్ తర్వాత ఈ డ్రగ్ ట్రేడ్ ఖున్సా చేతిలోకి వెళ్ళింది. ఈ ఖున్సాని ఓపియం కింగ్ అని పిలిచేవారు. అతని అసలు పేరు చాంగ్చీ ఫు. ఖున్సా 1934లో బ్రిటిష్ బర్మాలో పుట్టి పెరిగాడు. మొదట్లో అతను KMT మరియు బర్మీస్ ఆర్మీతో ఉండేవాడు. తర్వాత తన సొంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఖున్సా షాన్ స్టేట్ స్వాతంత్రం కోసం పోరాడుతున్నాను అని చెప్పేవాడు. కానీ అసలైన ఉద్దేశం మాత్రం డ్రగ్ ట్రేడ్ మాత్రమే. 1967లో ఖున్సా KMT జనరల్స్కి ఎదురుగా తిరిగాడు. KMTకి ఓపియం ట్యాక్సెస్ కట్టడం మానేశాడు. 500 మంది సైన్యాలు 300 డాంకీస్తో ఒక పెద్ద ఓపియం క్యారవాన్ని నడిపించేవాడు. ఇది 1967 ఓపియం వార్కి దారితీసింది. ఖున్సా 1976 నుండి 1996 వరకు గోల్డెన్ ట్రయాంగిల్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అతని సైన్యం పేరు మాంగ్తాయ్ ఆర్మీ. ఈ ఖున్సా ఓపియంని హెరాయిన్గా మార్చి ప్రపంచం అంతా సప్లై చేసేవాడు. ఇది ప్రపంచాన్ని చాలా డీప్గా ఇంపాక్ట్ చేసింది. హెరాయిన్ అడిక్షన్ ప్రపంచం అంతా పెరిగిపోయింది. అమెరికా, యూరప్ దేశాల్లో యువతకి ఇది ఒక పెద్ద వ్యసనంలాగా మారిపోయింది. అతని దగ్గర చాలా ప్రైవేట్ ల్యాబ్స్ ఉండేవి. అతని దగ్గర $60 మిలియన్ కంటే ఎక్కువ డ్రగ్ మనీ కూడా ఉండేది. ఈ డబ్బుని మయన్మార్ బ్యాంక్స్లో మనీ లాండరింగ్ చేసేవాడు. US అధికారులు అతని నెట్వర్క్ని బ్రేక్ చేయడంతో 1996లో ఖున్సా మయన్మార్ ప్రభుత్వానికి లొంగిపోయాడు. 2007 సంవత్సరంలో అతను చనిపోయాడు. ఖున్సా తర్వాత యునైటెడ్ వా స్టేట్ ఆర్మీ ఈ డ్రగ్ ట్రేడ్ని తీసుకుంది. ఓకే, ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలి. గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతం యొక్క ప్రభావం ఇప్పుడు ఇండియా మీద చాలా ఉంది. ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైలెన్స్కి ఈ డ్రగ్ ట్రేడ్కి చాలా లోతైన సంబంధం ఉంది. ఇండియా గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ గోల్డెన్ క్రెసెంట్ మధ్య ఉంది. మణిపూర్ రాష్ట్రం మయన్మార్ బార్డర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ బార్డర్ ఏరియా అంతా కూడా ఫెన్సింగ్ సరిగ్గా లేకుండా చాలా వీక్గా ఉంది. దీనివల్ల గోల్డెన్ ట్రయాంగిల్ నుండి డ్రగ్స్ మణిపూర్లోకి సులభంగా వచ్చేస్తున్నాయి. మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎన్ బైరన్ సింగ్ 2017 నుండి వార్ ఆన్ డ్రగ్స్ని ప్రారంభించారు. ఈ ఆపరేషన్స్లో 15,500 ఎకరాల ఓపియం పాపీ పంటల్ని ధ్వంసం చేశారు. దీని విలువ సుమారుగా 260 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఓపియం పంట ఎక్కువగా కూకీ తెగలు ఉండేటువంటి కొండ ప్రాంతాల్లో ఉండేది. చురచంద్పూర్, తెంగ్నోపాల్, ఉక్రూల్ లాంటి జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉండేది. మైతేయి తెగలు మరియు ప్రభుత్వం, కూకీ మిలిటెంట్ గ్రూప్స్ ఈ నార్కో మనీని వాడుకుని టెర్రర్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని ఆరోపిస్తారు. కూకీ మిలిటెంట్స్ క్రాస్ బోర్డర్ నుండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తెచ్చుకుని వాళ్ళతో ఓపియం పండిస్తున్నారు అని ప్రభుత్వం చెప్పేది. దీన్ని వాళ్ళు నార్కో టెర్రరిజం అని పిలిచేవారు. కానీ కూకీ గ్రూప్స్ ఈ ఆరోపణలని గట్టిగా ఖండిస్తున్నారు. పాపీ పంట కేవలం ఒక్క తెగనే పండించడం లేదు అని వాళ్ళు చెబుతున్నారు. నాగా తెగలు ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా పాపీ ఉంది అని చూపిస్తున్నారు. వ్యాలీ ప్రాంతంలో ఉండేటువంటి మైతేయి మరియు పంగల్ ముస్లిమ్స్ వ్యాపారులు కూడా ఈ డ్రగ్ స్మగ్లింగ్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నారు అని కూకీల వాదన. అరెస్ట్ అయిన వారి బట్టి చూస్తే అన్ని తెగల వాళ్ళు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారు. డేటా ప్రకారం చూసుకుంటే ఈ డ్రగ్ ట్రేడ్ అన్నది కేవలం కూకీలకి మాత్రమే పరిమితం కాలేదు. కానీ బైరన్ సింగ్ ప్రభుత్వం కూకీ తెగల్ని టార్గెట్ చేసింది అని చెప్పి కూకీ గ్రూప్స్ ఆరోపిస్తున్నారు. ఈ నార్కో పాలిటిక్స్ మరియు ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ కలిసి మణిపూర్లో ఒక పెద్ద వైలెన్స్కి దారితీసినాయి. దీంతోపాటు ఏప్రిల్ 19న మణిపూర్ హైకోర్టు మైతేయులకి ST స్టేటస్ ఇవ్వాలి అని తీర్పు ఇచ్చింది. దీంతో కూకీలు మమ్మల్ని సైడ్ లైన్ చేయటానికి ఈ తీర్పు ఇచ్చారు అని వ్యతిరేకించారు. సో మే 3న క్లాషెస్ స్టార్ట్ అయినాయి. డ్రగ్ ట్రేడ్ యొక్క బ్లాక్ ఎకానమీ ఇక్కడ ఆర్మ్స్ స్మగ్లింగ్కి కూడా సహాయం చేసింది అని అనలిస్టులు చెప్తున్నారు. సో ఇన్ని దారుణాలకు కారణం అవుతున్నటువంటి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ రోజుల్లో గోల్డెన్ ట్రయాంగిల్లో ఓపియం ట్రేడ్ కాస్త తగ్గిందని చెప్పొచ్చు. కానీ
దీని స్థానంలో కొత్త డేంజర్ వచ్చింది. అదే సింథటిక్ డ్రగ్స్. మెత్ మరియు కెటమిన్ లాంటి డ్రగ్స్ని సీక్రెట్ ల్యాబ్స్లో తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్స్ తయారు చేయడానికి కెమికల్స్ ఉంటే చాలు, పంట అనేది అవసరం లేదు. మయన్మార్లో ఉన్నటువంటి షాన్ స్టేట్ ఈ సింథటిక్ డ్రగ్స్కి ముఖ్యమైన కేంద్రంలాగా మారింది. యుఎన్ఓడిసి నివేదిక ప్రకారం చూసుకుంటే 2021 నుండి ఇక్కడ మెత్ తయారీ భారీగా పెరిగింది. 2024లో ఈస్ట్ మరియు సౌత్ ఈస్ట్ ఏషియాలో 236 టన్నుల మెత్ని పట్టుకున్నారు. ఇది 2023తో పోల్చుకుంటే 24% ఎక్కువ. ఈ డ్రగ్స్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు సౌత్ కొరియాలకి మ్యారిటైమ్ స్మగ్లింగ్ ద్వారా తరలిస్తున్నారు. మెక్సికోలో ఉన్న కార్టెల్స్ కంటే కూడా ఎక్కువ మెత్ని గోల్డెన్ ట్రయాంగిల్ కార్టెల్స్ తయారు చేస్తున్నాయి. ఇది ఇగ్నోర్ చేయలేనటువంటి ఒక పెద్ద డేంజర్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అంటే గోల్డెన్ ట్రయాంగిల్ ఒక దట్టమైన అడవి ప్రాంతం, కానీ ఇది ప్రపంచ స్థాయి క్రైమ్ సిండికేట్ లాగా మారింది. గోల్డెన్ ట్రయాంగిల్ అన్నది కేవలం ఒక జియోగ్రాఫికల్ ఏరియా కాదు, ఇది ప్రపంచ జియోపాలిటిక్స్, క్రైమ్ మరియు హిస్టరీ కలిసినటువంటి ఒక భయంకరమైన వల. ఈ వల నుండి బయటపడడం అంత సులభం కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా ప్రయత్నిస్తేనే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. గోల్డెన్ ట్రయాంగిల్ స్టోరీ తెలుసుకున్నప్పుడు నాకు బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది గుర్తొచ్చింది. ఎక్కడో వేరే దేశంలో ఏదో జరుగుతుంది కదా, మనకెందుకులే అని ఇగ్నోర్ చేయడానికి లేదు. మన చుట్టూ జరిగేటువంటి ప్రతి ఇన్సిడెంట్ మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. యుఎస్ ఇరాన్ వార్ వల్లే కదా మనకి ఇక్కడ ఇండియా ఎనర్జీ క్రైసిస్ వస్తుంది అని వార్న్ చేస్తున్నారు. అందుకే ప్రపంచ దేశాల మధ్య స్ట్రాంగ్ పాజిటివ్ రిలేషన్స్ ఉండడం అనేది చాలా అవసరం. అప్పుడే ఇలాంటి డేంజర్స్ని అడ్డుకోవడం సాధ్యమవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.